కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. గత 10 ఏళ్లలో జరిగిన స్కామ్ల గురించి నిన్న అసెంబ్లీలో అయితే దీనిపైన తీర్మానం జరిగింది. అయితే ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ చేస్తామంటూ గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నామంటే అయితే మొన్నటి వరకు ఒక వార్త అయితే సంచలనం రేపింది. ఇందులోనే భాగంగా మళ్ళీ ఒక కొత్త వార్త అయితే మనకు వస్తుంది. కేసీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో విద్యుత్ డిస్కామ్లలో చాలా వరకు అవకతవకలు జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన అటు ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుని కొన్ని వేల కోట్ల స్కామ్ తన మెప్పు పొందడం కోసం 24 గంటల కరెంటు డిస్కామ్లో చాలా వరకు అయితే అవకతవకలు జరిగినట్లయితే తెలుస్తుంది. దీనిపైన నిన్న సోమవారం అయితే పూర్తిగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కారు రేసులో అయితే కేటీఆర్ అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం అయితే ఇప్పటికే గవర్నర్కు ఒక లేఖ రాసింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేటీఆర్ను కూడా అరెస్ట్ చేస్తామని అయితే తెలుస్తుంది. అయితే నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధమైతే కేటీఆర్తో పాటు తన తండ్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కూడా లోపలికి వెళ్ళే అవకాశం అయితే కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకునేందుకైతే అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపైన కేసు నమోదు చేసినట్లు అవకాశం కూడా అధికార వర్గాలలో మనకు తెలుస్తుంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదిక పైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. గతేళ్ల పదవి కాలంలో కేసీఆర్ డిస్కాంలో ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు పొందడం కోసమే విద్యుత్ సంస్థల మనుగడను భ్రష్టు పట్టించారని అయితే చెప్తున్నారు. విద్యుత్ కొనుగోలు కావచ్చు, పవర్ ప్లాంట్లు కావచ్చు, అలాగే రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజంలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కమిషన్ అభిప్రాయపడింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనున్నట్లు తెలుస్తుంది. అయితే సూపర్ క్రిటికల్ పోల్చుకుంటూ సబ్ క్రిటికల్ ప్లాంట్లలో అయితే లగ్జరీ కన్స్ట్రక్షన్, హీట్ రేటు, మెయింటెనెన్స్ తదితర ఖర్చులకైతే దాదాపు 350 కోట్ల రూపాయల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్ల వరకు దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని తెలుస్తుంది. కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో కూడా 36,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తెలిసింది. ఒక యూనిట్ విద్యుత్ తొలుత ₹3.60 కొన్న ప్రభుత్వం ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ఏటా ₹7 కొనడానికి కేబినెట్ తప్పుపడుతుంది. ఇక 1000 మెగావాట్ల కరెంటు తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారం దానికి తగినట్టుగా రాష్ట్రం కరెంటు ఇవ్వకపోవడంతో కమిషనర్ తేల్చింది. దాంతో ఓపెన్ యాక్సెస్లో కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఫలితంగా 2,000 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇట్లా చూసుకుంటూ పోతే దాదాపు అయితే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లని తెలంగాణ ప్రభుత్వం రానున్న 25 సంవత్సరాలకైతే 9,000 కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. దీని ప్రకారమే ఎండి ప్రభాకర్ గతంలో చేసిన అవినీతి వల్ల దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇందులోనే భాగంగా సీఎం కేసీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కానీ దీనికి కూడా సంసిద్ధం చేసేందుకు అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందని ఇటు పొంగులేటి శ్రీనివాస్ కూడా రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కార్ డ్రైవర్స్లో 46,000 అక్రమంగా లావాదేవీలు జరిగాయంటూ అటు కేటీఆర్ పైన ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ను అరెస్ట్ చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి తన పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమారు అలాగే ఇటు కేటీఆర్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరవింద్ను అయితే అరెస్ట్ చేసి విచారిస్తున్న నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వచ్చిన అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తామంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గవర్నర్ లేఖ రాసినట్లయితే ఈ లేఖలో కూడా పూర్తిగా వివరాలు పొందుపరిచినట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరిని మరి ఒకేసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, మరి వెంటనే చేసే అవకాశం, మరి ఇద్దరు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి పార్టీ శ్రేణులు ఏమంటారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిలో కేబినెట్లో కూడా దీనిపైన నిన్నట్లయితే చర్చ జరుగుతుంది. అటు స్కామ్లు కావచ్చు, ఇటు ఈ కార్ రేస్ కావచ్చు, ఈ 2 విషయాలపైన ప్రధానంగా అయితే ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ 10 ఏళ్లలో ఎన్నో కోట్ల రూపాయల లావాదేవీలు అయితే తెలుస్తుంది. అయితే వీటిని కప్పిపుచ్చి అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదు. అసలు ఎక్కడ తన విషయాలు బయటపడతానే రావడం లేదంటే అసెంబ్లీలో కూడా చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి. కాబట్టి అసెంబ్లీకి కేసీఆర్ రావడం కూడా అదే కారణం కావచ్చని చెప్తున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే 10 ఏళ్ల కాలంలో తన మెప్పు పొందడం కోసం అనేక
అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే తెలుస్తున్నట్టే. ఇంకా అసెంబ్లీకి వస్తే పూర్తిగా విషయాలు తెలుస్తున్న నేపథ్యంలో అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ఇప్పటికే మంత్రులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కేసీఆర్ కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా, మరి కాంగ్రెస్కి అంత దమ్ముందా అనేది కూడా ఇటు నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి నిజంగా అవినీతి జరిగితే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతున్నారు? ఇప్పటికే వీటిపైన ఒక కమిషన్ వేసి వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కనబడాలి. కానీ ఇన్ని రోజులు జరిగినా దీనిపైన ఎలాంటి చర్చలు తీసుకుపోవడం ఏంటి అనేది ఇప్పుడే కొత్తగా వీరిపైన చర్యలు తీసుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళలో చేసిన మాజీ సీఎం కేసీఆర్ను కేటీఆర్ అరెస్ట్ చేస్తారా లేదా?